చాలామంది 'బిగ్ బాస్' ఫ్యాన్స్ అయితే కంటిన్యూస్‌గా అయితే అడుగుతూనే ఉన్నారనమాట. సార్ రీసెంట్‌గా చూసుకున్నట్లయితే మాకు 'సుమన్ శెట్టి' అయితే ఎలిమినేట్ కావడం అయితే జరిగింది అనైతే సో, నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనైతే అడుగుతున్నారు. ఇప్పుడే ఈ అప్డేట్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది. సో, ప్రతి ఒక్కరైతే ఈ అప్డేట్ అయితే తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎస్పెషల్లీ చాలామంది అయితే అడుగుతూనే ఉన్నారనమాట. సార్ 'సుమన్ శెట్టి' చూసుకున్నట్లయితే మాకు అన్‌ఫెయిర్ అనైతే మేమైతే అనుకుంటున్నామైతే. సో, దీని మీద మీరు ఫెయిర్ అనుకుంటున్నారా? అన్‌ఫెయిర్ అనుకుంటున్నారో 'సుమన్ శెట్టి' గారైతే ఎలిమినేట్ కావడం ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పాల్సిందే. ఎందుకంటే మొత్తం గూడా అన్ని వీక్స్ కూడా గేమ్ అనేది మీరు చూసుంటారు కాబట్టి మిమ్మల్నే నేనైతే అడుగుతున్నాను. ఇకపోతే ఇప్పుడే మనకొచ్చిన అప్డేట్ ఏంటంటే సో, యాక్టర్ భరణి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. సో, ముందు తెలియకపోయినప్పటికీ కూడా 'బిగ్ బాస్'లోకి వచ్చిన తర్వాత చాలామందికైతే తెలుసనైతే అనుకుంటున్నాను. సో, ఇతనైతే ఇవాళ సండే గదా! మనకైతే ఇవాళైతే ఎలిమినేట్ అయ్యాడు అనే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, మనకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఈ ఎపిసోడ్ అనేది మొత్తం కూడా షూట్ అనేది కంప్లీట్ కావడం అయితే జరిగింది. మనకు ఇవాల్టి ఎపిసోడ్‌లో చూసుకున్నట్లయితే సో, భరణి గారి గురించి అయితే మనకు సో, చూపించడం అయితే జరుగుతుందనమాట. సో, భరణి గారు ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రం మీరు ఫెయిర్ అనుకుంటున్నారా? అన్‌ఫెయిర్ అనుకుంటున్నారా? అంటే భరణి గారు, సుమన్ శెట్టి గారు ఏ విధంగా వెళ్ళిపోయారో ఫెయిరా? అన్‌ఫెయిరా? అని మీరు అనుకున్నారు కదా! సో, నేనైతే అన్‌ఫెయిర్ అని అయితే అనుకుంటున్నాను. ఆ విధంగానే మీరు సో, భరణి గారికి కూడా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళైతే ఉంటారు కదా! ఖచ్చితంగా మీరైతే కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి. రీజన్ కూడా పెట్టడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే భరణి గారు కూడా సో, సుమన్ శెట్టి గారిలాగానే ఇద్దరూ కూడా బాగా ఆడడం అయితే జరిగింది ఉన్నన్ని రోజులు కూడాను. సో, అలాగే మీకు ఈ ఇయర్ 'బిగ్ బాస్'లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే పెట్టండి ఫ్రెండ్స్.